పరిస్థితి ఏందన్న? ఏముంది ఇంకా పాపం ఆ నబీలును మణికంఠ కూడా ఒంటరులు అయిపోతారు. ఇప్పటి వరకు పాపం వాళ్ళని కన్నడ బిడ్డల్లాగా చక్కగా నీట్ గా గైడెన్స్ ఇస్తా ఉండేవాడు మాట. ఆదిత్యంకి నచ్చని పర్సన్స్ అంటే ఎవరు లేరు హౌస్ లో. ఆల్రెడీ మొన్న నామినేషన్స్ అన్నారు, మనం ఏమన్నా శత్రువులమా మనం ఆడడానికి వచ్చాం, ఇక్కడ ఎవరు శత్రువులు కాదు, ఎవరికి శత్రువులు కాదు అని నీట్ గా ప్రేరణ నామినేషన్స్ లో చెప్పాడు మాట. నీట్ గా మీ దగ్గర నాకు ఏదో ఫైర్ మిస్ అవుతుంది ఏంటంటే ఆ ఫైర్ లో చేయి పెట్టి మరీ కూడా ప్రూవ్ చేశాడు. ఇంకా అంతకన్నా ప్రూవ్ ఏం కావాలి? ఆయన్నే ఎందుకు టార్గెట్ చేశారు? ఆదిత్య ఓం గారి కోసం ఒక ఊరూరే కదిలొచ్చింది. అలాంటి ఆదిత్య ఓంని మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉంచకూడదు అనుకోవడానికి నాకైతే పర్టికులర్ రీజన్ ఏం కనబట్ల. గేమ్ లో కూడా 100% ఇస్తున్నాడు. మనం చూసుకుంటే టాస్క్ లో బాల్ ను పట్టు గోల్ను కొట్టు అనే దాంట్లో గోల్ కొట్టాడు. కుర్రోడి మీద గెలిచాడు, నబీల్ మీద. అంత గేమ్ స్పిరిట్ ఉన్న నబీల్ మీద గెలిచినోడిని నామినేషన్ లో తీసుకెళ్లి డైరెక్ట్ పడేయడం, అది నాకంతా కూడా కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది. ఈ ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుంది. మిడ్ వీక్ లో ఎలిమినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఆదిత్య ఓం గారినే పర్టికులర్ గా పంపించడం, ఇంకా ఎవరైనా పంపించవచ్చు కదా, ఆదిత్య ఓం గారినే అలా పంపించడం నాకైతే నచ్చలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నబీల్కి గైడెన్స్ లేకుండా పోయిందని నేను అనుకున్నాను. నబీల్ కూడా స్ట్రాంగే, మెచ్యూర్డే. కాకపోతే ఆదిత్య ఓము ప్రతిదాన్ని కరెక్ట్ చేస్తూ ఉండేవాడు. అది మణికంఠ విషయంలో కూడా. మణికంఠ ఎన్నిసార్లు నామినేషన్లో ఆదిత్యాన్ని పెట్టినా, ఎన్నిసార్లు నెగిటివ్ గా స్ప్రెడ్ చేసిన న్యూస్, కానీ ఆదిత్య ఓం గారు మట్టి చాలా సింపుల్ గా తీసుకున్నారు. కానీ ఒక సీక్రెట్ అయితే రివీల్ చేస్తా అన్నాడు నేను వెళ్ళిపోయే ముందు. ఈ ఎలిమినేషన్ వెళ్ళిపోయే ముందు నాకు తెలిసి మణికంఠ సీక్రెట్ ఒకటి ఉంది. మణికంఠ నేను ఎందుకు లైక్ చేస్తున్నానో మీకు తెలుసా అన్నాడు థర్డ్ వీక్ నామినేషన్ లో. కానీ అది నేను ఇప్పుడు చెప్పను, వెళ్ళేటప్పుడు చెప్తా. నాకు వెళ్ళిపోయే అవకాశం వస్తే నేను వెళ్ళేటప్పుడు చెప్తా. ఆ వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడంటే, నాకు తెలిసినంత వరకు ఆదిత్య గారు నా మణికంఠని ఎందుకు సపోర్ట్ చేశాడు అంటే పర్టికులర్ గా వాళ్ళ అబ్బాయి లాగా అనిపించాడేమో అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అదే రివీల్ చేసి వెళ్ళాలి. ఇంకొకటి, ఆయన ఎవరిని కూడా నెగిటివ్ షేడ్లో చూడాల, గేమ్ వైజ్ గానే చూశాడు. ప్రతి ఒక్కరిని కూడా, పృథ్వీ అవనే, నిఖిల్ అవనే, నబీల్ అవనే, మణికంఠ అవనే, వెళ్ళిపోయిన శేఖర్ భాషతో సహా ప్రతి ఒక్కరిని కూడా పాజిటివ్ యాంగిల్లో చూశాడు. ఆయనకి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ లేవు, నెగిటివ్గా ఎవరిని కూడా ట్రీట్ చేయాల. అలాంటి మంచి వ్యక్తిని వెళ్ళిపోవడం అంటే కొంచెం బాధగానే ఉంది. ఇక తప్పదు, 1 by 1 వెళ్ళాలి, నామినేషన్స్ రావాలి, ఎలిమినేషన్ అవ్వాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్సే. కానీ పర్టికులర్గా ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అవ్వడం నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఈ విషయంలో నేను కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అంతకన్నా వరస్ట్గా ఆడేటోళ్ళు ఉన్నారు హౌస్లో. ఇప్పుడు నైనిక ఉంది, గేమ్ ప్లే లేదు. విష్ణుప్రియ ఉంది, పెద్దగా అరుత్తం తప్పితే ఆట లేదు. అరుత్తమే, కండ్ల పెంచడం తప్పితే జ్ఞానం లేదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళు అవ్వచ్చు, అయితే ఇప్పుడు సపోర్ట్ చేయాలని ఏం లేదు కదా. అక్కడ ప్రూవ్ అవ్వాలి, నువ్వు ఆట ఆడుతున్నావో, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావో, మంచిగా ఇచ్చేస్తున్నావు అని అందరూ కూడా అనుకోవాలి. అలా అనుకునే వ్యక్తులు నాకేం కనబడాల అక్కడ. ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్టికులర్గా ఆదిత్య ఓంని ప్రతిసారి నామినేషన్లో ట్రిగ్గర్ చేయడం, కార్నర్ చేయడం, మణికంఠని ట్రిగ్గర్ చేయడం, కార్నర్ చేయడం. మణికంఠ అంటే కొన్ని మిస్టేక్స్ దొరుకుతున్నాడు. ఆదిత్య ఓంకి అసలు మిస్టేక్సే లేకుండా, కారణాలే లేకుండా ఎలిమినేట్ చేశారు ప్రతిసారి. ఏకంగా మీ ఎలిమినేషన్స్ వల్ల ఇప్పుడు బయటకు కూడా వెళ్ళవలసి వస్తుంది మీరు నామినేషన్ వల్ల. అలాగా ఆదిత్య ఓం గారిని పర్టికులర్గా మీరు టార్గెట్ చేసి బయటకు పంపించారని అయితే నా ఒపీనియన్ ఇది. ఖచ్చితంగా మీరు ఆదిత్య ఓంని కోల్పోతే మరో శివాజీని కోల్పోయినట్టు హౌస్లో ఖచ్చితంగా.